కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యేటట్టు అతను మాట్లాడే విధానం అనేది పోలీసులు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. దీన్ని పోలీసు వ్యవస్థ ఖండించడంతో పాటు పోలీసులకి బహిరంగంగా అతను క్షమాపణ చెప్పాలి. మేము డీజీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే మా పై అధికారులైన ఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా ఒక నోట్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అతను తక్షణమే అరెస్ట్ చేయాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేసి మేము పోలీసు అధికారుల సంఘం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఏదో రాజకీయ నాయకుల కింద పనిచేసే విధంగా అతను మాట్లాడుతున్నారు. పోలీస్ యూనిఫామ్ అనేది తాకట్టు పెట్టేశారు సీఎం గారి దగ్గర అని చెప్పేసి. పోలీస్ యూనిఫామ్ తాకట్టు పెట్టడం అనేది ఏమీ జరగదండి. ఒక అవకాశం ఇవ్వండి. అతను అలా మాట్లాడుతున్నారు, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మేమేంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తామని అంటున్నారు. మా అధికారులు ఒకటే చెప్పారు, సంయమను పాటించండి, తొందర పడకండి, మనకి అవకాశం వస్తుంది. మన యొక్క బాధ్యత గొడవలు పడ్డం కాదు, రాజకీయ నాయకులకి మనకి సంబంధం లేదు. మన ఉద్యోగం మన ప్రజల్ని, చట్టాన్ని కాపాడమే మన బాధ్యత. కాబట్టి మనం ఓన్లీ ఏంటంటే అతను చేసే చెడ్డ వ్యాఖ్యలకి జస్ట్ కౌంటర్ ఇస్తున్నాను తప్పించి కానీ అతను కించపరచడం కానీ ఇంకొకలాగా కాదు.